బుజ్జమ్మని స్కూల్‌కి రెడీ చేస్తూ ఉంటుంది బాగి. 2 జడలకి చక్కగా రిబ్బన్స్ వేసి, యూనిఫార్మ్ వేసి బుజ్జమ్మని స్కూల్‌కి రెడీ చేస్తుంది బాగి. "నువ్వు కాసేపట్లో అమరేంద్ర సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా! తాతయ్య వచ్చి నిన్ను తీసుకెళ్తాడు" అని బాగి చెప్తుండగా, "తాతయ్య ఎందుకు? అమరేంద్ర సార్ గారే నిన్న వచ్చారు కదా! ఈరోజు కూడా వస్తారు" అని అంటూ ఉంటుంది. ఆరు "నిన్న వచ్చారు కరెక్టే. ఈరోజు ఎందుకొస్తారు? రోజు ఎందుకొస్తారు?" అని బాగి అడుగుతూ ఉంటుంది. "ఏమో నాకు తెలీదు. వస్తారంతే" అని అనేస్తుంది బుజ్జమ్మ. ఇక జాగింగ్ చేస్తున్న అమర్ ఆరు పాపని చూడాలనిపించి ఆశ్రమం లోపలికి వస్తూ ఉంటాడు. అదే టైంలో బుజ్జమ్మకి పాలు తీసుకురావడానికి బాగి లోపలికి వెళ్ళడం, అమర్ ఆరు పాప దగ్గరికి రావడం ఒకేసారి జరుగుతుంది. స్కూల్ బ్యాగ్ సర్దుతున్న బుజ్జమ్మని "హాయ్ బుజ్జమ్మ" అని పలకరిస్తాడు అమర్. "హాయ్ సార్" అని అంటూ "ఉష్" అని సౌండ్ చేయొద్దు అన్నట్టు నోటి మీద వేలు వేసి చూపిస్తూ ఉంటుంది బుజ్జమ్మ. అమరేంద్ర పక్కనే కూర్చొని "ఎందుకు" అని సైలెంట్గా అడుగుతూ ఉండగా, "మేడం నా కోసం మిల్క్ తేవడానికి లోపలికి వెళ్ళింది. వచ్చి మిమ్మల్ని చూస్తే సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది" అని అంటూ ఉంటుంది బుజ్జమ్మ అమరేంద్రతో. "అలాగే" అని అంటూ బుజ్జమ్మతో మాటల్లో పడిపోతూ వచ్చే మేడం ఎవరో చూడాలి అనుకుంటాడు అమర్. ఇక బుజ్జమ్మ కోసం పాలు రెడీ చేసి మెల్లిగా తీసుకొస్తూ ఉంటుంది బాగి. ఇక బయటికి వచ్చి అక్కడున్న అమర్ని చూసి షాక్ అవుతుంది బాగి. బాగిని చూసి అమరేంద్ర కూడా షాక్ అవుతాడు. ఇక బాగి ఆరు అమర్ దగ్గరికి వెళ్ళిపోతారా? రాను నెక్స్ట్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.